బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో మోసాలకు కొదవే లేదు. కొత్త కాన్సెప్ట్ల పేరుతో కొత్త మోసాలు వెలుగు చూస్తూనే ఉంటాయి ఇక్కడ. తాజాగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వారినే లక్ష్యంగా చేసుకొని నిర్వహించే మై ఫ్రూట్ బాక్సెస్ పేరుతో బోరాబండలో జరిగిన భారీ మోసం ఇప్పుడు బయటపడింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్స్ కు వివిధ పండ్లను రోజువారీగా సప్లై చేస్తామని చెప్పి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తో ఆన్లైన్ ప్రమోషన్స్ కూడా చేయించారు. ఫ్రూట్ బౌల్ 3000, మినీ ఫ్రూట్ బౌల్ కు 1500 వరకు చార్జ్ చేస్తున్నారు. డబ్బులు చెల్లించిన తర్వాత ఫ్రూట్ బౌల్ డెలివరీ చేయకుండా ముఖం చాటేశారు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదంటున్న కస్టమర్స్ లబోదిబోమంటున్నారు. ఆఫీస్కు వచ్చి అడిగితే కేసులు పెడుతున్నారని వాపోతున్నారు. 1600 మందికి పైగానే మోసపోయారని తెలుస్తోంది. సప్లై చేసే ఫ్రూట్స్ ను కట్ చేసే ప్లేస్ కూడా శుభ్రంగా లేదని కస్టమర్స్ తెలుపుతున్నారు. మై ఫ్రూట్ బాక్స్ నడిపిస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలంటూ వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బోరబండ శ్రీరామ్ నగర్ కాలనీలో మై ఫ్రూట్ బాక్స్ పేరుతో ఫ్రూట్ బౌల్ని కస్టమర్లకి పంపిస్తానంటూ ఆన్లైన్లోనే ఇన్స్టా ప్రమోషన్తో పాటు ఫేస్బుక్లో ప్రమోషన్స్ చేస్తూ కస్టమర్స్ చేత డబ్బులు కట్టించుకున్న తర్వాత తమకి ఫ్రూట్ బౌల్ అందడం లేదు అంటూ ఈరోజు ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీలో ఉంటున్నటువంటి ఆఫీస్కి వచ్చినప్పుడు కస్టమర్స్కి రిప్లై ఇవ్వకుండా ఇక్కడ ఇష్టానురాజ్యంగా మాట్లాడడంతో కస్టమర్స్ వెళ్ళి బోరబండ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అసలు ఈ ఫ్రూట్ బౌల్ ప్రమోషన్ ఏ విధంగా చేశారు, కస్టమర్లకి ఏమని చెప్పారో, ప్రస్తుతం కస్టమర్లు ఉన్నారు, మీకు ఏం చెప్పారు, అసలు మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? నా పేరు వినోద్ అండి. నేను బిజినెస్ చేస్తుంటాను. యాక్చువల్గా ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ఫ్రూట్ బాక్స్ అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి మార్కెటింగ్ చేశారంతా. ఇది మీకు బాగుంటుంది, రెగ్యులర్గా ఇస్తారు కస్టమర్స్, మీరు ఆర్డర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆర్డర్ చేసాము. అంటే నాలాగా ఇలా చాలామంది చేస్తుంటారు దీంట్లో. అంటే మార్కెట్లో వీళ్ళే కాదు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే మాకు ఆ టైంకి ఇది దొరకడం వల్ల దీనికి ఆర్డర్ చేసాం. మేము చేసి కూడా 6 days అవుతుంది. మనీ ఇచ్చే వరకు రెస్పాన్స్ ఇచ్చారు బాగానే. వెంటనే కాల్ చేస్తే రిసీవ్ చేసుకోవడం అంతా బాగానే జరిగింది. ఎప్పుడైతే మేము పే చేసామో ఆ స్క్రీన్ షాట్ షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ డేనే ఆర్డర్ ఇస్తామని చెప్పారు. యాక్చువల్లీ ఆర్డర్ ఇచ్చింది అప్పటి నుంచి కాల్ చేస్తే కాల్ రెస్పాన్స్ లేదు, కాల్ కట్ చేస్తున్నారు. కాల్ ఎప్పుడుకో మేము 30-40 మిస్డ్ కాల్స్ మా పనులన్నీ పక్కన పెట్టి 30-40 టైమ్స్ కాల్ చేస్తే అప్పుడు ఏదో జస్ట్ నామకే వాసి ఒకసారి కాల్ లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసినాక మీకు రేపటి నుంచి రెగ్యులర్గా వస్తుందండి డెలివరీ, ఇంకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అని చెప్పి మళ్ళీ సేమ్ ఇంకా డే బై డే ఇదే ఉంటుంది. 8 to 9 మా స్లాట్ టైం. యాక్చువల్లీ మేము 10-11 వరకు కూడా వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ మేము ఇచ్చేది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది చేయకుండా ఇది నేను కాన్సెప్ట్లో ఒక స్లాట్ టైం వల్ల మేము ఇట్లాంటి బుక్ చేసుకున్నాం. సో నేను ఒక 3-4 days వరకు చూశాను. ఎప్పుడైతే నాకు డౌట్ వచ్చి ఎందుకు ఇట్లా జరుగుతుందని వీళ్ళ మొత్తం కామెంట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ కామెంట్స్ అంతా డిజేబుల్ చేశారు. అసలు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, మన బయట ప్రమోషన్ ఒకటే చూసి మేము దీంట్లో తీసుకున్నాము. ఎప్పుడైతే మేము ఫేస్బుక్ పేజ్ వెళ్ళి చూసామో ఫేస్బుక్లో టోటల్ నేను ఏదైతే ఆ డే నుంచి నాలాంటి వాళ్ళు చాలామంది కామెంట్స్ చేశారు అక్కడ. ఇది చాలా ఫేక్, ఇది సేమ్ నాకు ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో చాలామంది సేమ్ ఇంకా నేనే అక్కడ చూసుకున్నట్టు అనిపించింది, అట్లా కామెంట్స్ చేశారు. ఎప్పుడైతే మీరు ఇక్కడికి వచ్చి అప్రోచ్ అయినప్పుడు ఎవరైనా మీకు రెస్పాన్స్ ఇచ్చారా, ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ ఇక్కడ అప్రోచ్ అవుదామని నేను కాల్స్ తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు సార్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు 2 నెంబర్స్ ఇచ్చారు. ఆ 2 నెంబర్స్ కూడా వాట్సాప్ తప్ప నార్మల్ కాల్ కూడా వెళ్ళట్లేదు. సో ఆ 2 నెంబర్స్ ట్రై చేసాము, ఇంకా ఇట్లా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఏదైతే ఆ ఫేస్బుక్లో ఉన్న కామెంట్స్ ఉంటాయి కదా దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ని నేను కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయితే నాకు లొకేషన్ తెలుసు, నేను ట్రేస్ చేశాను. నేను ఒక్కడిని అయ్యాను, నేను వెళ్ళలేదు, నాతో పాటు మీరు వస్తారంటే వస్తానని చెప్పాను. అలా ఆ లొకేషన్ త్రూ మేము ఇక్కడ రావడం జరిగింది. ఇది చూస్తే మేము ఇక్కడికి వచ్చాం తప్ప ఇక్కడ ఏం అసలు ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు అన్నారు. ఇందులో పెట్టారు లేదో లోపల కట్టెన్ వేసుకొని ఒక చిన్న స్వెటర్ తీసుకొని ఒక 3 కాలింగ్ గర్ల్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడితే మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం తప్ప మాకు ఓనర్ ఎవరో తెలియదు, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు మీరు వచ్చి, మరి మిమ్మల్ని అడగ ఎవరిని అడుగుతాం మేము. ఇప్పుడు మాకు ఒక ఆప్షన్ ఒకటే అడ్రస్ దొరికింది మాకు. ఇది గట్టి వాళ్ళతో డిమాండ్ చేసి మాట్లాడితే ఇక్కడ వాళ్ళది మేకింగ్ ప్రాసెస్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి అని చెప్పి చూపించారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా మేము వండర్ అయిపోయినాం. మాకు చెప్పింది ఏంటంటే ఫ్రూట్స్ చాలా క్లీన్గా ఉంటాయి, క్లీన్గా చేస్తాము, ఇట్లా ఉంటుంది అంటేనే కదా మనం ఇచ్చింది. మా ఇంట్లో చేసుకోలేకే కదా మనం బయట డబ్బులు పెట్టించుకుంది. మనం క్లీన్లీనెస్ లేదు, హైజీన్ లేదు. అక్కడ వాష్రూమ్ ఉన్న ఎదురుగా వాష్రూమ్లో పెట్టి కటింగ్ చేస్తున్నారు అన్నీ. యాక్చువల్ ఆ విజువల్ తీసుకోవడానికి వెళ్తుంటే కూడా ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఓనర్స్. వాష్రూమ్ దగ్గర పెట్టి కట్ చేస్తున్నారు అంతా మొత్తం. ఆ చూడగానే అర్థమైపోయింది ఇంకా ఇప్పుడు నా ఒక్కడికి కాదు ఇది, అసలు ఇది తింటే ఇంకా రోగాలు కూడా వచ్చినా ఉంటుంది కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళని. ఇక పోలీస్ దగ్గరికి వెళ్ళి మేము అప్రోచ్ అయితే వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు, మాకు న్యాయం చేస్తామని చెప్పారు.
మీరు ఎప్పుడు అప్రోచ్ అయ్యారు, అసలు ఎలా అప్రోచ్ అయ్యారు? నేను ఇన్స్టాగ్రామ్ ద్వారా అయ్యాను, 13th అయ్యాను. 2 బాక్సెస్ 3000 పే చేశాను. పే చేశాక నాకు తర్వాత మార్నింగ్ అంటే ఫస్ట్ పే చేసిన తర్వాత చేయలేదంటే నేను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టా. నేను ఇలా లొకేషన్ కనుక్కొని ఇదిగో మీ లొకేషన్ నా కాడికి వచ్చింది, నేను ఇలా కంప్లైంట్ పెడతాను, రేపు వస్తున్నాను అనగానే అప్పుడు నాకు నైట్ 11 అప్పుడు ఫోన్ చేసి సారీ అంటే నేను చూసుకోలేదు, మీరు పేమెంట్ చేశారు, మీకు రేపు మార్నింగ్ డెలివరీ చేస్తా అన్నారు. సరే మార్నింగ్ చూసి అలా 4 days చూసా, చేయలేదు. ఇంకా నా కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం ఆపేశారు. నేను ఇంకా మార్నింగ్ వచ్చి ఫస్ట్ అక్కడ వెళ్తే అక్కడ ఎవరు ఆల్రెడీ ఆ ఓనర్ వాళ్ళ అమ్మ అక్కడే ఉంది. అసలు మాకు తెలియదు, మేము ఎంప్లాయీస్ అని చెప్పిందామా. తర్వాత ఇక్కడ అందరిని అడుగుతా వచ్చేసరికి ఇక్కడ చూపించారు. పొంగాలని అడిగితే వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్, మాకు ఏం తెలియదని మేము ఇలా చేస్తున్నామని చెప్పారు. తర్వాత ఇంక మేము మామూలుగా మా అమౌంట్ మేము అడిగితే ఒక అమ్మాయి ప్రీతి అనే అమ్మాయి ఏం పీక్కుంటారు పీక్కోండి, మేము ఏం చేసుకున్నారు చేసుకోకపోండి అంది. సరే అని చెప్పి మేము ఇంకా మీలా అలా అప్రోచ్ అవుతూ ఉన్నాము. ఇంతలోకి మేము అక్కడ టీ తాగడానికి వెళ్తే ఆ ప్రీతి వీళ్ళు ఏం చేశారంటే లేడీస్తో మా మీద కేసు పెట్టించి మేమేం అనలేదు ఎవరిని, కానీ అన్నట్టుగా క్రియేట్ చేసి మా మీద కేసు పెట్టిద్దామని స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్కి పోగానే వాళ్ళు మొత్తం ఇంకా తప్పు వాళ్ళ సైడే ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఇంకా మళ్ళీ అమ్మాయిలతో లేడీస్తో మమ్మల్ని పెట్టిద్దామని చెప్పారు. వాళ్ళు ఒప్పుకోవడం వల్ల సైలెంట్ అయ్యారు వాళ్ళు. ఇంకా మాలా మీరు ఎన్ని ఫ్రూట్ బౌల్లని బుక్ చేశారు ఫర్ మంత్, ఏంటి అసలు ప్రాసెస్ ఏం చెప్పారు? స్మాల్ 2 బుక్ చేశానండి. 1 KPH 2 KPHPకి 1500 3000. ఇన్స్టా ఐడిలో ఏమని పెట్టారు? మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళు ప్రాసెస్ ఏం చెప్పారు మీకు? ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి దీంట్లో డీటెయిల్స్ పెట్టనన్నారు. డీటెయిల్స్ పెట్టాము. కాస్ట్ ఒక స్కానర్ పెట్టారు, స్కానర్కి అమౌంట్ చేసాము. తర్వాత రేపు మార్నింగ్ నుంచి మీకు డెలివరీ వచ్చిందని అన్నారు. ఇంకా రాలేదండి, ఒక డెలివరీ కూడా ఇవ్వలేదు మాకు. అంటే మీరు తర్వాత మళ్ళీ కాల్స్ చేశారా? డెలివరీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వకుండా ఒక 100 టైం చేసిననుకో ఒక పర్సన్ ఫోన్ చేస్తారు, సారీ అంటే ఒక ఫార్వర్డ్ మెసేజ్ లాగా ఉంటుంది ఒకటి, అది షేర్ చేస్తారు, రేపు అంటారు, రేపు సారీ అని చెప్పి ఒకటి వస్తుంది, రేపు అంటారు, సేమ్ ఇదే వస్తుంది మళ్ళీ రేపు అంటారు, రేపు రాదు. ప్రస్తుతం బోరబండ ప్లేస్లో మై ఫ్రూట్ బాక్స్ అని చెప్పేసి నడుపుతున్నారు, కానీ ఆన్లైన్లో బుకింగ్ చేసిన తర్వాత ఇంటికి ఫ్రూట్ బౌల్ రావడం లేదు. ఇలా చాలామంది కస్టమర్స్ ఉన్నారు, వీళ్ళ చేతిలో మోసపోయారు. ప్రతి ఒక్క కస్టమర్కి కూడా బుకింగ్ అమౌంట్ కట్టించుకున్న తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదు అని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజాత, బోరబండ.